కాకినాడ జిల్లాలో పలు ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలు, రాత్రిపూట ఇళ్లలో చోరీలు, చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముగ్గురు పాత నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 15 లక్షల విలువ చేసే కారు, 7 మోటార్ సైకిళ్లు, ఒక ల్యాప్టాప్, 186 గ్రాముల వెండి వస్తువులు, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ డిఎస్ చైతన్య కృష్ణ తెలిపారు. కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గదిలపాడు అంబేద్కర్ కాలనీకి చెందిన సింహాచలం, మధురనగర్ ప్రాంతానికి చెందిన ఉమాశంకర్, సర్పవరం ప్రాంతానికి చెందిన నాని అనే ముగ్గురు నిందితులు ఈ నేరాలకు పాల్పడినట్లు తెలిపారు. గత 2 ఏళ్లుగా కాజులూరు, తొండంగి మండలాల్లో నేరాలు పెరగడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. తిమ్మాపురం పరిధిలో చైన్ స్నాచింగ్, గొల్లపాలెం, తొండంగి గ్రామాల్లో రాత్రిపూట ఇళ్లలో చోరీలు, గొల్లప్రోలు, కరప పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేసినట్లు వెల్లడించారు. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారి ఆదేశాల మేరకు కాకినాడ సబ్ డివిజన్ ఏఎస్పీ గారైన దేవరాజ్ సార్ ఆధ్వర్యంలో ఒక క్రైమ్ టీమ్ని స్పెషల్గా ఫామ్ చేయడం జరిగింది. ముఖ్యంగా కాజులూరు మండలం, కరప మండలం, అదేవిధంగా తిమ్మాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో, తొండంగి పోలీస్ స్టేషన్ పరిధిలో, ఈ 4 పోలీస్ స్టేషన్స్ పరిధిలో జరిగిన దొంగతనాల మీద ఒక స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. ఈ టీంలో భాగంగా ఎస్ఐ గొల్లపాలెం ఎస్ఐ గారు మోహన్ కుమార్ గారు, అదేవిధంగా కరప ఎస్ఐ గారు సునీత గారు, వారి 2 బృందాలుగా ఏర్పడి ఈ కేసులో దర్యాప్తులో భాగంగా నిన్నటి రోజున 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి మొత్తం 11 నేరాలు, టోటల్ 11 అఫెన్సెస్లో వారి దగ్గర నుంచి సుమారు 15 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ముద్దాయిల దగ్గర నుంచి దొంగతనం చేసింది ఒక కారు, ఒక హుండా వెన్యూ కారు గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేయడం జరిగింది. అట్లనే 7 మోటార్ సైకిల్లో కూడా ఒక బుల్లెట్, 5 యమహాలు, RX-100 అంటే ఓల్డ్ టైప్ ఆఫ్ అఫెన్స్లు ఏంటంటే బళ్ళని, ఒక స్కూటీని దొంగతనం చేయడం జరిగింది. ఇందులో ఒక స్నాచింగ్ నేరం కూడా ఉంది. స్నాచింగ్తో పాటు హౌస్ బ్రేకింగ్ నేరం కూడా ఉంది. వీళ్ళు ఇందులో పిల్లి సింహాచలం అనే అతను కరడుగట్టిన నేరస్తుడు. ఇతని మీద ఇప్పటి వరకు 49 అఫెన్సెస్ ఉన్నాయి. గతంలో మొన్న ఆగస్టు నెలలో జైల్లో రిలీజ్ అవ్వడం జరిగింది. అంతకుముందు తిమ్మాపురం పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా వైజాగ్లో సబ్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. మళ్ళీ రిలీజ్ అయిన దగ్గర నుంచి వెంటనే నేరాలు పాల్పడడం జరిగింది.